కెనడాకి సంబంధించినంత వరకు కోరి తెచ్చుకున్న దరిద్రం వెంటాడుతుంది. ట్రూడో అక్కడ తన రాజకీయ అవసరాల కోసం అని చెప్పి ఖలిస్తానీలను రెచ్చగొట్టాడు. తప్పుడు పనులు చేసే ఖలిస్తానీలు ఎవరైతే పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని నేరాలు చేస్తూ డ్రగ్స్ అమ్మడమా, దొంగతనాలు చేయడమా, అత్యాచారాలు చేయడమా అట్లాంటిది అక్కడ పోలీసులు పట్టుకుంటారనగానే వెళ్ళిపోయి కెనడాలో బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి షెల్టర్ ఇస్తూ వచ్చినటువంటి ట్రూడో ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడ కనబడుతుంది. అక్కడ చేస్తున్న అరాచకాల్లో పరాకాష్ఠ ఇప్పుడు ఈవెన్ దొంగతనాలలో కూడా అక్కడ ఖలిస్తానీలే దొరుకుతున్నారు. తాజాగా సుఖ్మేందర్ సింగ్, దల్వాల్ సిద్ధు ఈ ఇద్దరితో పాటుగా నలుగురిని అరెస్ట్ చేశారు. ఏంటి అంటే కెనడాలో ఉన్నటువంటి చివరికి వెన్న, నెయ్యి లాంటిది $60,000 విలువైనటువంటి వాటిని చోరీ చేశారు అన్నటువంటి. అంటే అక్కడికి వెళ్ళాక ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు, ఎలాగోలా బ్రతకాలి, బ్రతకడం కోసం చివరికి అక్కడ చోరీలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన ఖలిస్తానీలు కావడం అన్నటువంటిది ఆ దేశంలో తాజా పరిణామాలకు అద్దం పడుతుంది.